వెల్కమ్ బ్యాక్ అండి టు లర్నింగ్ కంటిన్యూస్. సాఫ్ట్వేర్ సంగతులు పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1లో నేను ఏం చెప్పాను, సాఫ్ట్వేర్లో ఉండాల్సిన మైండ్ సెట్ గురించి చెప్పాను. ఓకే, అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంటే మనకి హెల్ప్ అవుతుందో పార్ట్ 1లో చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. మరి పార్ట్ 2లో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. మేనేజర్స్ వాళ్ళ పాత్ర ఎట్లా ఉండాలి, మన సాఫ్ట్వేర్లో ఎట్లా ఉండే. యాక్చువల్గా నేను పనిచేసిన దాంట్లో ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద మేనేజర్స్ విత్ హూమ్ ఐ హ్యావ్ వర్క్డ్. అండ్ వాళ్ళు నాలో ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. మనం మర్చిపోం కదా అలాంటి మేనేజర్స్ అనమాట. నేను ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ నాకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో నేను ఒక 6 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి మిగతా సంవత్సరాలంతా ఇండియాలో పనిచేశాను. సో నేను రకరకాల మేనేజర్స్తో పనిచేశాను. ఇండియన్స్తో పనిచేశాను, అమెరికన్స్తో పనిచేశాను, యూరోపియన్స్తో పనిచేశాను, చైనీస్తో పనిచేశాను. సో ఒక్కొక్క మేనేజర్తో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. సో ఇందులో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. సరే, చెడు పక్కన మాట్లాడుకుంటే చెడు తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకు చెడు అనవసరంగా ఇప్పుడే. కానీ నేను ఐ విల్ టెల్ యూ ఫ్యూ ఆఫ్ ద మేనేజర్స్ విత్ హోమ్ ఐ హ్యావ్ వర్క్డ్. నేను ఒక టీం గురించి చెప్తానండి. ఒక మేనేజ్మెంట్ ఉంది. నేను వర్జీనియాలో అమెరికాలో పనిచేసినప్పుడు వర్జీనియాలో ఒక క్లయింట్కి పనిచేశాను. క్లయింట్ అంటున్నా అంటే నా కంపెనీ వాళ్ళకి పనిచేస్తుంది, నేను నా కంపెనీ తరఫున వాళ్ళకి పనిచేస్తాను అనమాట. యూజువల్గా ఐటీ ఇండస్ట్రీలో క్లయింట్స్ అంటే క్లయింట్కి ఏముంటుంది అంటే కొంచెం పొగరు ఉంటుంది. క్లయింట్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, మాలాంటి వాళ్ళు ఎంప్లాయీస్, అంటే వేరే కంపెనీ నుంచి వచ్చి క్లయింట్ దగ్గర పనిచేసిన వాళ్ళని వెండర్స్ అంటారు అనమాట. వెండర్స్ అంటే క్లయింట్స్కి చిన్న చూపు, సాధారణంగా చిన్న చూపు, కేర్ చేయరు, పట్టించుకోరు. మేము వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు బతుకుతున్నారు అన్న ఒక దృక్పథంతో ఉంటారు. బట్ నేనండి ఒక క్లయింట్తో పనిచేశాను వర్జీనియాలో. నేను ఆ కంపెనీ పేరు చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ అసలు నా లైఫ్లో నేను అట్లాంటి క్లయింట్తో పని చేస్తానో లేదో ఇంకా నాకు డౌట్. అంత మంచి క్లయింట్ అనమాట. వాళ్ళ ద స్టైల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందంటే దే డోంట్ ట్రీట్ అండ్ ఎనీ ఎంప్లాయీ వర్కింగ్ అండర్ దెమ్ యాజ్ అన్ వెండర్ ఆర్ ఒక వేరే వాళ్ళగానే వాళ్ళు కన్సిడర్ చేయరు. దే విల్ ట్రీట్ ఎవ్రీ ఎంప్లాయీ దట్ ఆర్ కరెంట్లీ వర్కింగ్ అండర్ దెమ్ యాజ్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. అసలు ఆ క్లయింట్తో పనిచేస్తుంటే మీకు అనిపిస్తుంది, ఓహో వీళ్ళు ఇది మన కంపెనీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నేను అప్పుడు అట్లాంటాలో ఉండేవాడిని. అట్లాంటా నుంచి నేను ఎవ్రీ మంత్ నేను వర్జీనియా వెళ్ళేవాడిని అనమాట. అంటే క్లయింట్ విజిట్కి ఒక 1 వీక్ అక్కడ 1 వీక్ ఇక్కడ అట్లా ఉండేవాళ్ళం. సో మేము మండే నుంచి థర్స్డే వెళ్ళేవాళ్ళం అనమాట. మండే టు థర్స్డే. అక్కడ యూజువల్గా అమెరికాలో ఎట్లుంటుందంటే 4 days a week లాగా ఉంటుంది అనమాట క్లయింట్ విజిట్. మండే వెళ్ళి థర్స్డే వరకు వర్క్ చేసి థర్స్డే ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వాపస్ రావడం. యూజువల్గా క్లయింట్స్ రమ్మంటే అన్నీ సర్దుకొని పోవడమే, ఇంకా ఆప్షన్ లేదు నార్మల్గా వాళ్ళు రమ్మంటే. కానీ మేము వెళ్ళినప్పుడు ఎట్లా ఉండేదంటే, మేము వెళ్తే ఆ క్లయింట్ మేము వాళ్ళకేదో మెహర్బానీ చేస్తున్నట్టు, వాళ్ళకేదో మేము హెల్ప్ చేస్తున్నట్టు, అసలు మామూలుగా కాదు. మమ్మల్ని తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేసి, వీళ్ళు పలానా సో అండ్ సో ఆదిత్య వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వచ్చారు, అసలు వీళ్ళు మన కోసం ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారు అనిపించేది. మాకేమనిపించేది అంటే, మీరు మమ్మల్ని ఎందుకు ఇంత పొగుడుతున్నారండి, మేము ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మీరే కదా మాకు బిల్లింగ్ ఇచ్చేది, మీరు చెప్తే రావాలి, మీరు చెప్తే అన్ని మూసుకొని రావాలి అని మేము అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు అట్లా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ దో దే న్యూ దట్ దే ఆర్ పేయింగ్ ఫర్ అస్, కానీ ఎప్పుడు అట్లా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళు కాదు. అట్లా ఉండేది. అందరికి వెళ్ళి పరిచయం చేసి, ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య, అసలు మీరు మామూలు టీం కాదు అని అట్లా చెప్పేవాళ్ళు. అండ్ మాకు చిన్న ఇష్యూ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ దేర్ వర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్లయింటే అందరికంటే ముందరగా నువ్వు రావద్దు, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, నీ పని వేరే వాళ్ళు చేస్తామనేవాళ్ళు. మా కంపెనీ చెప్పడం కాదు, క్లయింట్ చెప్పేవాళ్ళు. మా కంపెనీ కంటే ముందర క్లయింట్ చెప్పేవాళ్ళు. అది మాకు ఎంత మోరల్ బూస్టప్ ఇచ్చేదంటే అంత మోరల్ బూస్టప్ ఇచ్చేదన్నమాట. ఒక క్లయింట్ అలా చెప్పడము, క్లయింట్ అట్లా మమ్మల్ని టేక్ కేర్ చేయడము, క్లయింట్ నుంచి మాకు ఏదంటే అట్లా ఉండేదన్నమాట. సో అట్లాంటి క్లయింట్స్ చాలా తక్కువ అండి. అట్లాంటి క్లయింట్స్ వెరీ 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 ఫ్యూ. అయితే నేను చెప్పొచ్చలేదో కానీ ఆ క్లయింట్ మొత్తం దాంట్లో ఉన్న అందరు అమెరికన్సే అండి. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే, నేను నా ఎక్స్పీరియన్స్లో, మీకు కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, మన ఇండియన్స్
యాక్చువల్లీ అనొద్దు, ఇండియన్స్ని తొక్కిపడేస్తారండి. ఇక్కడైనా ఇండియాలో అయినా బయట అయినా కానీ. అది నేను స్వయంగా అనుభవించి, నేనే కదా అందరూ అనుభవిస్తారు. మనం ఎంతసేపు మనల్ని మనం దొక్కుదామని. కానీ వెన్ యూ వర్క్ విత్ డిఫరెంట్ కంపెనీ, డిఫరెంట్ కంట్రీ పీపుల్తో పనిచేస్తే వాళ్ళు అట్లా ఎప్పుడు చేయరండి. మీరు అమెరికన్స్తో పనిచేయండి, లేకపోతే కెనేడియన్స్తో పనిచేయండి, యూరోపియన్స్తో పనిచేయండి, వాళ్ళు మనం తొక్కాలని ఎప్పుడు ట్రై చేయరు. ఎప్పుడు ట్రై చేయలేదు. నేనైతే ఇంతవరకు చూడలేదు. నేను ఇంతవరకు వాళ్ళకి చాలా వాళ్ళ దగ్గర వెరీ సాఫ్ట్ నేచర్డ్ పర్సన్ అనిపిస్తుందండి. మనం బయట చూసే సిచ్యువేషన్ వేరు, కానీ వాళ్ళతో మనం కలిసి పనిచేస్తే దే ఆర్ వెరీ సాఫ్ట్ నేచర్ పర్సన్. మనలతోనే ప్రాబ్లం. ఎందుకు మనలతో ప్రాబ్లం అంటే, ఇందాక నేను స్టార్టింగ్లో అన్న నెగిటివ్ క్యారెక్టర్స్ అన్న కదా, ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ నేను వెతుకుదామన్నా ఒక్క ఇంగ్లీష్ వాడు లేడు. ఉన్నదని నెగిటివ్ క్యారెక్టర్లు అంతా మనోళ్ళే ఉన్నారు. నేను చెప్పుదామన్నా లేడండి. ఒక అమెరికన్ లేడు, ఒక కెనడియన్ లేడు, ఒక చైనీస్ వాడు లేడు. చైనీస్ వాళ్ళు కొంచెం జిడ్డుగాలు, కానీ బట్ దట్స్ ఫైన్. ఒక అమెరికన్ లేడు, ఒక కెనడియన్ లేడు, ఒక యూరోపియన్ లేడండి. ఈ జిడ్డు మేనేజర్లు అందరూ మనోళ్ళకి ఏంటంటే, నేను చూసిన వాళ్ళకి అవసరం లేకపోయినా కానీ ఒక కైండ్ ఆఫ్ తొక్కి పెట్టాలన్నమాట. అవసరం లేదు కానీ ఇన్ని తొక్కి పెడదాం, ఎందుకైనా మంచిది, వీడు అట్లా కొన్ని వాళ్ళు పడుంటాడు అన్న ఒక ఫీలింగ్ అనమాట. అవసరం లేకపోయినా తొక్కాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిచ్యువేషన్ చెప్తా. నా పెళ్ళి టైంలో నేను ఒక 4 weeks వెకేషన్ అడిగానండి. ఎందుకంటే నాకు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్లో ఇంకా పెళ్లి కంటే ఇంకేముంటుందండి ఇంపార్టెంట్ అకేషన్. అంటే అన్లెస్ నీకు ఆస్కార్ అవార్డు వస్తుంది తప్ప. అరే పెళ్ళి ఒకసారి చేసుకుంటావు కదా, నువ్వు పెళ్ళి ఒకసారి చేసుకుంటాం కదండి. ఎంత మంచి అకేషన్. పెళ్ళికి 4 వారాలు కాదు 5 వారాలు తీసుకోవాలి లీవ్. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. జనాలు అమెరికా నుంచి వచ్చి నాకు మ్యారేజ్కి 2 వారాలే ఉంది, 3 వారాలే ఉందంటే, అరే నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఘట్టం రా ఇది. మ్యారేజ్కి 2 వారాలు చేసుకుని ఏం చేస్తావు? తీసుకో, 4 వారాలు తీసుకో, 5 వారాలు తీసుకో. నీకు ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, కానీ నువ్వు మాటికి చేసుకో కదా పెళ్ళి. ఎంత మంచి అకేషన్, నువ్వు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకుంటా. దట్ ఈస్ వాట్ ఈజ్ మై మెంటాలిటీ. సో నేను అదే మెంటాలిటీలో ఉండే. నా మేనేజరు మనోడే, అరే నాకు 4 వారాలు వెకేషన్ కావాలంటే ఇక బేరం స్టార్ట్ చేసిండు సార్. 2 వారాల దగ్గర నుంచి స్టార్ట్ చేసి 2 వారాల కంటే ఎక్కువ ఏం చేస్తావు పెళ్ళి? అరే నేనేం చేస్తాను, నాకు తెలుసు ఆ పెళ్ళికి నాకు ఏమేమి పనులు ఉన్నాయో నాకు తెలుసు. నాకు పెళ్ళి ఇంపార్టెంట్ ఘట్టం, నీకు అవసరం లేదేమో, నాకు కావాలి అని నేను. లాస్ట్కి మొత్తానికి 3 వారాలకు తెగ్గొట్టిండు. అమ్మా నేను ఎంత చెప్పినా వింటలే. నేను చెప్తున్నా అవసరం లేదు. నేను అప్పుడు నా రిక్వైర్మెంట్, నా యొక్క ప్రజెన్స్ ప్రాజెక్ట్లో అంత ఇంపార్టెంట్ కూడా కాదు. నేను లేకపోయినా కానీ పనులు అవుతాయి. నేను అన్నా నాకు లీవ్స్ కూడా ఉన్నాయి సార్, నాకు లీవ్స్ ఉన్నాయి, నేను లేకపోయినా ప్రాజెక్ట్ పనులు అవుతాయి. నేనేమీ షో స్టాపర్ కాదు. అయినా కానీ నన్ను ఎందుకు ఆపాలనుకుంటున్నారు మీరు? లీవ్స్ ఉన్నప్పుడు పోనీ లీవ్స్ లేకపోయినా కానీ సార్ నేను లాస్ ఆఫ్ పే పోతా. నీకేం ప్రాబ్లం? నాది కదా ప్రాబ్లం. లాస్ ఆఫ్ పే పోతా. నేను నా వర్క్ ఏమైనా ఎఫెక్ట్ అయితే, నువ్వు డెలివరబుల్ ఎఫెక్ట్ అయితే నువ్వు బాధపడు, నేను కావాల్సిన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి వెళ్తా అన్నీ చెప్పినా కానీ వాడు ఆపుతాడు అనమాట. ఇక నాకు ఒక స్టేజ్ వచ్చిందండి. 3 weeks అనుకున్నా, బట్ సమ్హౌ కుదరలేదు. లాస్ట్కి ఏమైందంటే ఒక సిచ్యువేషన్ వచ్చి నేను మేనేజర్తో గొడవపడ్డా. నువ్వు 3 weeks కాదు, నేను 4 weeks తీసుకుంటా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. అరే ఈరోజు సాయంత్రం నన్ను జాబ్లోకి వెళ్ళి తీసేయి, లేదు ఇప్పుడే తీసేస్తావా, అది కూడా తీసేసేయి. నాకు నా మ్యారేజ్ కంటే ఏది ముఖ్యం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నన్ను డిక్టేట్ చేయలేవు. యూ కెనాట్ డిక్టేట్ యువర్ టర్మ్స్ ఆన్ మీ అని గట్టిగా చెప్పేసిన. ఎందుకంటే ఎందుకంటే మనం కరెక్ట్గా పనిచేసేటప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీకు కూడా చెప్తున్నా, మీరు కరెక్ట్గా పనిచేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం ఉంది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ వర్క్ వెల్ అండ్ మీరు 100% ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు ఎందుకు భయపడాలండి? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాడు సాఫ్ట్వేర్ మేనేజర్ అయితే ఏంది, ఎవడైతేంది. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది. పోనీ ఈ ఇండస్ట్రీ కాకపోతే ఇంకొక ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ వాడు సినిమా ఉంటుంది, సింగం సినిమాలు అంటాడు కదా, నువ్వు నేను పోలీసు ఉద్యోగం తీసేస్తే పచారీ కొట్టు పెట్టుకుంటా అన్నట్టు తీసేస్తావా? ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తే వేరే కంపెనీ. అసలు మొత్తం నన్ను ఐటీ ఇండస్ట్రీలో లేకుండా చేస్తావా? నేను బయటకు వచ్చి టీచింగ్ చేసుకుంటా, ఏముంది అట్లా. నేను దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఐ యూజువల్లీ హ్యావ్. అదే నా మెంటాలిటీకి నాకు ఇంతవరకు హెల్ప్ చేసింది. ఎందుకంటే కరెక్ట్గా పనిచేస్తాం 100%, ఎవరికి భయపడము. అవసరం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలో అది తీసుకుంటాం అనమాట. అట్లనే ఉండాలండి. నేను అట్లా ఉంటేనే మనము వీ విల్ సర్వైవ్. అయితే ఏమైంది, ఇంత పెద్ద గొడవ పడ్డాను కదా. సో ఆ మేనేజరు షాక్ అయ్యాడు. అరే వీడేంద్రా, ఆదిత్య గారు ఎప్పుడు చూసినా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, ఎప్పుడు ఒక మాట కూడా అన్నాడు, ఇంత మంచి క్యాండిడేట్
ఇట్లా సడన్గా నన్ను బండబుద్ధులు తిట్టిండు వీడు, ఇట్లా తిట్టిండు ఇది అని చెప్పేసి, లేదు అయితే నవ్ యు ఆర్ ఇన్ వెరీ టెన్షన్, డోంట్ వరీ, మంచిగా ఇంటికి వెళ్ళు పడుకో, రేపు పొద్దున రా అంటాడు. రేపు పొద్దున కాదు, నేను నెల రోజుల దాకా నీకు కనబడను అని చెప్పాను. నెల అయిపోయింది, వచ్చేసిన. నెల అయింది, వచ్చిన తర్వాత ఇంకా ఎట్లుంటుందండి, తర్వాత నెల రోజుల తర్వాత నాకు ప్రమోషన్ ఉండింది, ప్రమోషన్ అవన్నీ ఉండే. నార్మల్గా ఈ రేంజ్ తిట్టిన మేనేజరు నార్మల్గా ఏం చేస్తాడు, వాడు మనకి ఏదో ఒకటి చేయాలి అంటే, యాక్చువల్లీ హీ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ డస్ సంథింగ్ బ్యాడ్, అలాంటి కైండ్ ఆఫ్ పర్సనే. కానీ మన దగ్గర ఒక్కటి కూడా లేదే అట్లాంటి నెగిటివ్ పాయింట్ లేకపోవడం వల్ల నాకు ఒకటేసారి ప్రమోషన్ వచ్చి, నాకు అందరికంటే హైయెస్ట్ రేటింగ్ ఇచ్చి, అందరికంటే హైయెస్ట్ శాలరీ ఇచ్చి నన్ను యూఎస్ పంపించారు. మా మేనేజరు వాడే ఇవ్వాల్సి వచ్చింది, వాడి చేతితో వాడే ఇవ్వాల్సి వచ్చింది 3. నార్మల్గా ఐటీ ఇండస్ట్రీ ఎట్లుంటుందంటే ఈ ఆన్సైట్, యూఎస్ ఆన్సైట్, ప్రమోషను, లేకపోతే ఇంకొకటి ఏది మన రేటింగు, ఈ 3 ఒకటేసారి ఎవరికి ఇవ్వరండి, ఏదో ఒకటి నెగోషియేట్ చేస్తారు. ఇది ఇస్తే అది ఇవ్వను, అది ఇస్తే ఇది ఇవ్వను అంటారు అనమాట. సో అట్లా ఉంటుంది. అట్లాంటిది నాకు 3 ఒకసారి వచ్చినాయి. ఏంది గొడవ అయినాక 1 మంత్కే. ఎందుకంటే వాడికి ఈ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అసలు డేటా పాయింట్సే లేవు నన్ను నెగిటివ్గా చూపిద్దామంటే. వర్క్ ఉంది, క్లయింట్ నుంచే అప్రిషియేషన్స్ ఉన్నాయి, కరెక్ట్గా వర్క్ చేసాము, అన్ని డెలివరబుల్స్ ఇచ్చాను. జస్ట్ బికాజ్ నేను ఏదో మా మేనేజర్ని తిట్టానని చెప్పి నాకు ఇచ్చే సీనే లేదు. సో నాకు ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఆదిత్య నువ్వు అన్నదానికి, వాడు ఎట్లే అన్నాడు, నువ్వు అన్నదానికి నార్మల్గా వేరే మేనేజర్స్ అయితే ఇట్లా చేస్తారు, నీకు 3 ఒకసారి వస్తున్నాయి, ఐఎమ్ వెరీ జెలస్ ఆఫ్ యూ మ్యాన్ అని చెప్పాడు అనమాట. సో అట్లా అనమాట. సో ఇట్లాంటి పీపుల్ ఉంటారు, మనం కరెక్ట్గా వర్క్ చేస్తే మనకు అన్నీ ఏది రావాలో అది వస్తుంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ మేనేజర్స్ అవసరం లేకపోయినా తొక్కుతారండి. అట్లాంటి అవసరం లేకపోయినా తొక్కడము, వాళ్ళకి ఏం రాదు, బట్ స్టిల్ దే ఎంజాయ్ దట్ బాసిజం ఎంజాయ్ చేస్తారనమాట. అది ఎప్పటికీ లాంగ్ టర్మ్లో ఫెచ్ కాదండి, దట్ విల్ నాట్ హెల్ప్ యూ. నీకు ఎప్పుడైనా కానీ నీ యొక్క సబార్డినేట్ షుడ్ బి ఆల్వేస్ లైక్ యువర్ ఫ్యామిలీ మెంబర్. ఎప్పుడైతే నువ్వు సబార్డినేట్ని ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తావో నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాడు. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మా క్లయింట్ మేనేజర్స్, మేము ఎట్లాంటి సిచ్యువేషన్లో వచ్చినామంటే మా టీం అందరము ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మేము రాత్రి పని చేసే వెళ్ళేవాళ్ళం. అవసరం లేదు అయినా కానీ మాకు అనిపించేది, మాకు ఇంత మంచి లిబర్టీ ఇచ్చి ఇంత మంచిగా చూసుకున్న క్లయింట్కి ఒక్క ఇష్యూ రాకుండా చూసుకునే వాళ్ళం అనమాట. అసలు తెలియకుండానే, అంటే వీ యూస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మనము మన కింద వాళ్ళని కరెక్ట్గా చూసుకుంటామో మనం చెప్పాల్సిన అవసరమే లేదు, వాళ్ళే మనకి 100% ప్రాణం పెట్టి చేస్తారనమాట. అదే మనం సరిగ్గా చూసుకోకపోతే నాకేం సంబంధం లేదు, నేను లేను, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషను, నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, నేను వీకెండ్, ఇట్లాంటివన్నీ సాకులని చెప్తారనమాట. సో మేనేజ్మెంట్ అనేది చాలా, అంటే లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాకు ఒక కొటేషన్ గుర్తొచ్చింది. ఒక గొర్రెల గుంపుకి ఒక సింహాన్ని లీడర్ చేసి, ఒక సింహాల గుంపుకి ఒక గొర్రెని లీడర్ చేస్తే ఈ గొర్రెల గుంపుతో సింహాల గుంపు ఓడిపోతుందంట. చూసారా, గొర్రెల గుంపుకి లీడర్ ఎవరు? ఒకటే సింహం. కానీ సింహాల గుంపుకి లీడర్ ఎవరు? ఒక గొర్రె. సో ఈ ఒక్క గొర్రె ఉండడం వల్ల సింహాల గుంపే ఓడిపోతుందంట ఈ గొర్రెల గుంపుతో. అంటే లీడర్ యొక్క పాత్ర అంత ఇంపార్టెంట్ అన్నమాట. మన వాళ్ళు అది చూసుకోరు. ఏదో బాస్ అయిపోయినాము, సీనియర్ మేనేజర్ అయిపోయినాము, ప్రోడక్ట్ మేనేజర్ అయిపోయినాము, ఏవీపీ అయినాము, వీపీ అయినాము, ఏమైతే వీపీ అయితేంది, ఏవీపీ అయితేంది, నీకు బేసిక్ స్కిల్సే లేనప్పుడు నీకు టీంతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, టీంకి ఏం కావాలో తెలియదు. ఒక్కసారి కూడా టీంకి అరే అడగొచ్చు కదా టీంని, అరే నీ పర్సనల్ ఆస్పిరేషన్స్ ఏంది, నీకు ఏమనుకుంటున్నావు అడగరు. ఎందుకంటే అడిగితే వాడు ఏదో అడుగుతాడని. వీళ్ళు ఒక్కసారి కూడా ఒక టీం మెంబర్తో టీ తాగరు, వచ్చి కలవరు. ఇక వీళ్ళు మేనేజర్ వస్తుందంటే అందరూ భయపడలేదు, సార్ మేనేజర్. టీమ్ లీడ్, మన ఇండియన్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే టీమ్ లీడ్ దగ్గర నుంచి అడుగుతుందండి. టీమ్ లీడ్ కాగానే 2 కొమ్ములు వస్తాయి డింగని, ఇక్కడ. అరే మొన్నటిదాకా నువ్వు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, సడన్గా టీమ్ లీడ్ కాగానే నీకు ఎందుకు కొమ్ములు వచ్చినాయి అంటే నీకు బాసిజమా? అవసరం ఏముంది? టీమ్ లీడ్ అయితే నీకు బాసిజమా? అక్కడ నుంచి అడుగుతుందండి. టీమ్ లీడ్ కాగానే అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ మేనేజర్లు, లీడర్షిప్, అంతే. ఇంక ఒక్కొక్కడు మామూలు ల్యాప్టాప్లు వేసుకొని తిరగడం అటు ఇటు ఆఫీస్లో, చేసేది ఏమి ఉండదు. సో ఇట్లా ఉంటుందండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక నాకు వీడియో సరిపోవట్లేదని తగ్గించా అట్లా. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, మీరు కూడా ఒకవేళ మేనేజర్స్ అయితే మీ సబార్డినేట్స్ని మంచిగా చూసుకోండి, సబార్డినేట్స్ని మంచిగా చూడండి, వాళ్ళ పర్సనల్ ఆస్పిరేషన్స్ని కనుక్కోండి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయండి. సో దట్ మీరు అనుకోకుండా, మీరు అడగకపోయినా కానీ మీకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుటే కదా కావాలి.
ఏం పర్వాలేదు, మీ సబార్డినేట్కి మీరు హెల్ప్ చేస్తే మీ ఈగో ఏం తగ్గిపోదు, మీరేం చిన్నబోరు, మిమ్మల్ని ఏం చిన్న చూపు చూడరు. మీ సబార్డినేట్స్ మిమ్మల్ని ఏమి అవకాశం తీసుకొని మీ నుంచి ఏదో బెనిఫిట్స్ ఏం పొందరు, అది మీ భ్రమ అంతే. బట్ వెన్ యూ వర్క్ విత్ యువర్ టీమ్, వెన్ యూ హెల్ప్ దెమ్, ఆటోమేటికల్లీ యు ఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్స్. అదన్నమాట సంగతి. సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ పార్ట్ 2. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్. మై యూట్యూబ్ ఛానల్ ఈస్ లెర్నింగ్ కంటిన్యూస్. మీకు కూడా ఇలాంటి ఏమన్నా కామెంట్స్ ఉంటే పెట్టండి, ఏమన్నా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేయండి. విల్ గ్రో టుగెదర్. థ్యాంక్స్ అగైన్. బాయ్ బాయ్.